పాపం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పానం మంచిగా లేదట. ఆరోగ్యం మంచిగా లేక ఆసుపత్రిలో చేరిండు. గుండెలా ఏదో తక్లీఫ్ అయిందా అని దాంట్లాడుతుంటే గచ్చిబౌలిలున్న ఏఐజీ దవాఖానకు ఎంబట తీసుకుపోయిందట. ఎమర్జెన్సీ కేసు కాబట్టి డాక్టర్లు జల్దిగానే నాడి చూసి ట్రీట్మెంట్ మొదలు పెట్టిండ్రట. అయితే గోపీనాథ్ పరిస్థితి చాలా కష్టంగానే ఉన్నదని అన్నారట డాక్టర్లు. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాక మాగంటి గోపీనాథ్ కొన్ని రోజులే హుషారున్నాడట. అటెనక ఒంట్లో ఏమైందో ఏమో గాని చిన్నగా సిక్ అయిందట. అప్పటి నుంచి ఇంటికంటే పార్టీ ఆఫీసుల కంటే ఆసుపత్రులలోనే ఎక్కువ ఉన్నాడట. కిడ్నీలు దెబ్బతిన్నాయట, కలేజా ఖరాబ్ అయిందట, ఇంకేదో తక్లీఫ్ అయిందట. ఇట్లా ఒక్కొక్కటి దెబ్బతిని బీమారి బిగబట్టినట్టు చేస్తుండే వరకు ఇప్పుడు చాలా తిప్పలు వచ్చిందని అన్నారట డాక్టర్లు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు కడమ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏఐజీ దవాఖానకు చేరుకొని మంచి షెడ్ ఆడుచుకుంటున్నారు. ఏదేమైనా ఎంత కష్టమైనా ప్రాణాలు కాపాడే పని చేయండి డాక్టర్లకు చెప్పిండ్రట. అయితే 48 గంటలు వెంటిలేటర్ మీద ఉంచి పరీక్ష పట్టి చూస్తే తప్ప ఏం చెప్పలేమని అన్నారట డాక్టర్లు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు గోపీనాథ్. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టిన మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అప్పటి సంది జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీకి కంచుకొట్ట తీరుగా చేసిండు. అభివృద్ధి పనులు చేసుకుంటా జనానికి అందుబాటులో ఉన్నాడు. ఇంత మంచి లీడర్ కు ఏం కావద్దని ఆరోగ్యంతో మంచిగా ఆసుపత్రి నుంచి రావాలని కోరుతున్నారు జూబ్లీహిల్స్ పబ్లిక్. ఒక్క జూబ్లీహిల్స్ పబ్లికే కాదు, రాష్ట్రం మొత్తంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు దేవుణ్ణి మొక్కుతున్నారు. మరి 24 గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది డాక్టర్ల చేతుల ఆ దేవుని చేతులనే ఉన్నది. ఈ దునియాలో అన్నిటికంటే బలమైన బంధం ఏమన్నా ఉన్నదంటే అది తల్లి బిడ్డల బంధమే. తల్లి తన్లాటను మించింది ఇంకోటి లేదు ఈ జగతిలా. అందుకే అమ్మతనం మీద ఎన్ని కవితలు రాసినా ఎన్ని పాటలు పాడినా అమ్మ ప్రేమ తగ్గది. ఒక్క మనుషులే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవి తన పిల్లల మీద చూపెట్టే ప్రేమ ఇలువగట్టలేనిది. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఓ ఆవు బిడ్డ కోసం ఎంత దండలాడుతున్నదో. కన్న తల్లి పేగుబంధం చూడురి ఎట్లున్నదో. ఆటోలో దూడోని తీసుకొని పోతాంటే ఆవు మనసు ఎంత కలికలి అన్నదో ఏమో. నా బిడ్డను ఎటు తీసుకుపోతున్నారు, ఆటో ఆపుండ్రి, బుజ్జి తల్లి ఆటో దిగి రావే, నన్ను గోసబెట్టకూర్రి అన్నట్టు ఆటో ఎమ్మడి పడ్డది ఆవు. జగిత్యాల పట్టణంలో ఈ నడుమ జరిగింది ఆవు తనలాడుతున్న ముచ్చట. వారం 10 రోజుల కిందనే లేగదూడకు జన్మనిచ్చిందట ఆవు. అయితే ఎప్పటి తీరుగానే ఆవు మేత కోసం పోయి ఇంటికి తిరిగి రాలేదట. మరి పసికందు యాదికి రాలేదో లేకుంటే దానికి పాలు ఇచ్చేంత శక్తి కావాలని కడుపు నిండా తినాలని ఆలస్యమైందో తెలియదు గాని యాళ్లకు ఇంటికి రావాల్సిన ఆవు రాలేదట. ఇంటికాడ దూడ తల్లి కోసం తనలాడుకుంటూ వర్రిందట. దూడ ఏడుపు చూసినా ఇగోకి అన్న ఆవు ఇంకా ఎందుకు రాలేదని ఆటోల దూడను తీసుకొని ఆవున్న చోటుకు పోయిందట. అప్పటిదాకా ఆకులు అలములు ఏరుకొని తింటున్న ఆవుకు దూడ కనిపించగానే తనలాడుకుంటా ఇగో గిట్ల దగ్గరికి వచ్చిందట. ఆటో ఎటు పోతే అటు ఉరికిందట. అయ్యో నా బిడ్డ, దాన్ని కింది దించుండ్రి, డ్రైవర్ అన్న బ్రేకులు అయ్యే, నా బిడ్డను నాకు ఇయ్యండ్రి అన్నట్టు బిడ్డ మీద ప్రేమను చూపెట్టింది. ఆటోలో వేసుకొని పోతుంటే అల్లాడిపోయింది. నరేందర్ అనే గీ అన్నకు ఆవు సంగతి, దానికి బిడ్డ మీద ఉన్న ప్రేమ సంగతి బాగా తెలుసు కావచ్చు. అందుకే ఆటోల బిడ్డను ఎక్కించుకొని జగిత్యాల పట్టణం మొత్తం తిరిగి కొత్త బస్టాండ్ కాడ ఆవును చూసి దూడను కనిపించేటట్టు చేసిండట. ఇంకేమున్నది, ఇంటి దాకా ఇగో గిట్లనే పరుగులు పెట్టింది ఆవు. మరి ఇంత ప్రేమ ఉన్న ఆవు ఇంటికెందుకు పోలేదు కావచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. ఎవరు ఏమన్నా కన్నబిడ్డ కనిపిస్తే ఏ తల్లికైనా పానం తనలాడుతుంది కదా.